చాలా హెల్దీ అయిన ఫుడ్. జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఆటలు ఆడే వాళ్ళకి మంచి ప్రోటీన్ అండి ఇది. లేటుగా నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉంటుంది. కావలసినంత కాల్షియం లభిస్తుందండి ఈ కర్రీలో. ఇప్పుడు మూత వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవటమే. మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా రెడీ అయిపోయింది. ఈ కర్రీ పుల్కాలోనికి, చపాతీలోనికి, రైస్లోనికి, రాగి ముద్దలోనికి దేనికైనా చాలా టేస్ట్ ఉండిద్దండి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా పన్నీర్ కూర అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.